రామ్ము ఇటు తల్లి ఇటు దగ్గరకు వచ్చి ఇటు నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. అటు చూడు బే. If you look at mobility, Anantapur is a focus. Renewable energy, Kurnool is a focus. Electronics manufacturing is between Chittoor and Kadapa districts both together. Ports infrastructure is also going to come there. Prakasam, the entire biofuel, is going to be a big thrust area for. అటు చూడు. Extracted by using the Gerber, Weibull, Berntrop, or ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి skimmed Bonsky రాస్కాల్ మెథడ్స్. బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. ఈ రాష్ట్రంలో బాలికల పైన, ఆడపిల్లల పైన, మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. ఫ్లాష్ బ్యాక్. జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్ల వీటిలో రానీడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను కదా నేను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. నిజంగానే పిచ్చోడ్రా. పేదోళ్ళ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ పేదలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు చెప్పండి. ఇసుక దోపిడీ విషయంలో ఇదిగోండి బిల్లు. టోటల్ అమౌంట్ 16,640 ఉంది. టోటల్ అమౌంట్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 9,276 ఉంది. శాండ్ కాస్ట్ 0 ఉంది. అది మీ ప్రభుత్వంలో డేట్ చెప్పండి నాకు. డేట్ ఇదిగోండి, ఇది 20 టన్నులు 4 అక్టోబర్ 2023. ఇంకోసారి 4 అక్టోబర్ 2000. ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023లో అధికారంలో ఎవరో ఉన్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇలా ఏం చూసావా? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. నా కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడుకు. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంజా కొడక విను. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు, వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా కట్ చేస్తే ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్ గా మారుతాను అని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ త్రుడు వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ ఇవన్నీ ఇది అంటే
అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూ వర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. గుడ్డేం కాదు. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అన్న. చాలా రోజులుగా చూస్తున్నా, ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన, పని రాగానే మాంసం కొరతేస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. నేడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. అక్కడ దారుణ హత్యకు గురైన రషీద్ ఏం చెవులో ఎగిరి ఎక్కడెవరు ఇచ్చినా ముందు ఏడ్చేంటి. ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు, మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. రే చాలా పాపం రా. చూసుకోండి, నేను ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవకముందు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం గుడ్డేం కాదు. ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. ఏమైందా సప్పుడు చేస్తాను? రిషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా? రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం, ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది, కళ్ళు చెదిరిపోతాయి భవనం చూస్తే. ఈ రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్లారు. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జీతం రూపాయే, 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. పందేదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. అద్భుతమైన నిర్మాణ వైభవం ఇక్కడ కనిపిస్తుంది. ఇటాలియన్ స్టైల్లో చేపట్టిన ఇంటీరియర్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, మినీ థియేటర్ వంటివి కళ్ళు తిప్పుకోనివ్వవు. ఏమిటండి మీరు మాట్లాడేది? The entire marble flooring is directly imported from Italy. All this wall furnishing designs are of England. This furniture is from Paris. State of the art security system is from Germany. ఈ డిజైనర్ షాండ్లైట్స్ కూడా స్పెషల్ గా బెల్జియం నుంచి ఆర్డర్ చేశాం. అంటే ఇంట్లో మనుషులు తప్పితే ఇండియాకి సంబంధించింది ఏది లేదన్నమాట. రే చాలా పాపం రా. ఎస్ సార్, మీరు ఫారెన్ లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. వెరీ గుడ్. అండ్ టాయిలెట్స్, ఫిట్టింగ్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇటలీ నుంచి. అండ్ డిజైనర్ టాయిలెట్ పేపర్స్ కూడా మరీ ఓవర్ అయిపోయిందిరా.
డిజైనర్ టాయిలెట్ పేపర్ ఏంట్రా వాడుకో నాకు దాచుకుంటారా ఏంటి? సుమారుగా 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీ ఎవరి డబ్బు? అంటే అది ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు దాన్ని? బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లా అన్ని ఆటలు బగ్గనే ఆడింది కదా. ఓకే, అప్పట్ల ఆటల శాఖ మంత్రాయే గాయంత ఆడకపోతే ఎట్లా గాని. అయితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడుదాం ఆంధ్ర పేరు మీద సీఎం కప్పుల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబటే ఎంక్వైరీ జయ్యుండ్రి అని సిఐడోలకు ఫిర్యాదైనరు ఈ ఆత్యాపాత్య సంగపోలు. గుడ్ మార్నింగ్ సార్, రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే. అదే అంత భయపడ్డావు కదా? చాలా టెన్షన్ పరిస్థితి, అది కొంచెం కేసు ఫైల్ చేయండి. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది. శేషం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. జగనన్న వీళ్ళందరి తరపున కూడా మహిళా అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలి జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు ఎన్నడూ తెలిసిపోతే అంతే. నన్ను గనక ప్రెసిడెంట్ గా నిలబడితే ఊళ్ళో ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తా. బావా, ఏందంత మాట చేసావా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వేమన్నా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇష్టపడబాకండయ్యా, సెంటిమెంట్ తో కొట్టాలా. వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే రియల్ లైక్ లెజెండరీ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా? ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే.
ఇంకోసారి అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో, ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్న. నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. అటు చూడు బే. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ సక్రాలు చేస్తున్నావు బే. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.